చెప్పానా మామ? నెక్స్ట్ బిగ్ సినిమానే 'జయ జయ 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 హే'. కంటెంట్‌కి వెళ్ళిపోతే ఒక ఫ్యామిలీ సినిమా. అండ్ ద డైరెక్టర్ ఈస్ అగైన్ విపిన్ దాస్. 'గురువాయూర్ అంబల నడయిల్' అన్న సినిమా డైరెక్ట్ చేసిన ఆయనే ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ముందు 'జయ జయ జయ హే' రిలీజ్ అయింది. తర్వాత 'గురువాయూర్' రిలీజ్ అయింది. మీరు కూడా అనుకోవచ్చు వీడేంటి మలయాళం సినిమాల మీద పడ్డాడు అని. బట్ సినిమా బాగుంటే చాలు, చూసి ఆనందపడిపోయే బ్యాచ్ మంది. సో మనకి భాషతో పని లేదు. అలానే ఈ సినిమాలో మనం మెయిన్ లీడ్స్ని చూస్తే అమ్మాయి పేరు దర్శన రాజేంద్రన్. హృదయం సినిమా, ఆ సినిమాలో ఉన్న అమ్మాయి, ఆ పాటలో ఉన్న అమ్మాయి, ఆ పాట పేరే దర్శన. చాలా బాగా పర్ఫామ్ చేసింది మామ. ఇంకొక మెయిన్ లీడ్ అగైన్ బసిల్ జోసెఫ్. విపిన్ దాస్ అన్నది ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా ఇదే, తర్వాత గురువాయూర్. బట్ మేము చూసిన ఆర్డర్ లోనే వస్తున్నాం. గురువాయూర్ అంత కాకపోయినా మామ ఈ సినిమా చూసేయచ్చు. కామెడీని ఉంటుంది, అలాగే ఒక మంచి ఫీల్ ఉంటుంది సినిమాకి. అగైన్ మళ్ళీ గురువాయూర్ అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయదు. ఈ సినిమాకి కావాల్సినంత సిచ్యుయేషన్స్ లో అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంటుంది. మెయిన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కొన్ని సిచ్యుయేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ డైరెక్టర్ స్టైల్ అనాలా, స్ట్రెంగ్త్ అనాలా తెలియదు కానీ, బట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రం ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేస్తాడు ఆయన. ఏంట్రా చూసిన 2 సినిమాలకే ఇలా మాట్లాడుతున్నావు అనొద్దు మామ. ఒక డైరెక్టర్ ఇచ్చే కంటెంట్ బట్టి తన క్లారిటీ ఏంటో తెలుస్తుంది అని నా ఒపీనియన్. అండ్ ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. ఈ సినిమా ఐఎండిబి రేటింగ్ వచ్చి 7.7. చూసేయొచ్చు అనుకుంటా. హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నచ్చితే కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో సినిమా ఎక్స్పీరియన్స్ రెడీ అవుతుంది. వెయిట్ అండ్ సీ మావా. హైలీ సజెస్టబుల్ మూవీస్ ఏదైనా ఉంది అంటే అది అగైన్ మళ్ళీ చెప్తున్నా, గురువాయూర్ కూడా అవుతుంది అండ్ ఈ సినిమా కూడా అవుతుంది. బికాజ్ మనం బేసిక్ గా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువగా చూస్తాం. అండ్ మెయిన్లీ ఈ సినిమా స్టోరీ లైన్ కి వచ్చేస్తే, పై చదువులు చేయాలి అనున్న అమ్మాయికి పెళ్లి చేస్తారు. చేసుకుంది. మొగుడు లైట్ గా టార్చర్ పెడుతున్నాడు. డైవర్స్ కి అప్లై చేశారు. అసలు ఏం జరిగింది, డైవర్స్ వచ్చిందా లేదా అనేది లైన్. కొంత ఫన్నీగా, కాస్త నార్మల్ గా ద బెస్ట్ డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు డైరెక్టర్. చూసి ఎంజాయ్ చేసేయండి మా. కలుద్దాం. ఉంటా మరి.